వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్తే ఇది ఒక అవగాహన కోసం తిథి భోజన్ శుభదిని భోజన్ రిజిస్ట్రేషన్ విధానం. మరి ఇది ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటో ఒకసారి చూద్దాం అనేది. దాని ముందుగా ఒక పరిచయం చేసుకుందాం. అసలు ఈ తిథి భోజనం అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటనేది ఒక ఇంట్రడక్షన్. సో తిథి భోజనం అంటే ఒక మంచి శుభదినం రోజు పాఠశాలకి భోజనాన్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ తిథి భోజనం అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. తద్వారా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని రకరకాల స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే స్పెషల్ అకేషన్స్ అంటే ఫెస్టివల్స్, యానివర్సరీస్, బర్త్డేస్, మ్యారేజెస్ అండ్ డేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇలాంటి రోజుల్లో మనం ఈ యొక్క తిథి భోజన కార్యక్రమాన్ని మనం పాఠశాలకి ప్రొవైడ్ చేయొచ్చు. చూద్దాం అదేంటో. దిస్ ఈజ్ కంప్లీట్లీ వాలంటరీ అండి. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవ్వచ్చు. స్వీట్స్, నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ కూడా. ఈ తిథి భోజన్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు ద మిడ్ డే మీల్. దిస్ ఓన్లీ సప్లిమెంట్ ఆర్ కాంప్లిమెంట్స్ మిడ్ డే మీల్. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. అయితే ఈ తిథి భోజన్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ బై సమ్ స్టేట్స్ అండ్ యూటీస్. అస్సాంలో ఈ తిథి భోజనం అని పిలుస్తారు. ఇది మనకి సరదాగా ఉండడం కోసం మీకు ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్, పంజాబ్లో ప్రీతి భోజన్ అని. సో రకరకాల స్టేట్స్లో మరి యూటీస్లో కూడా వాటి పేరు ఎలా పిలుస్తారో మనం ఇక్కడ మీకు చూడొచ్చు. సో అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. కాబట్టి మనం దీని గురించి కొంత అవగాహన పొందాలి. అయితే బెనిఫిట్స్, నీడ్ ఆఫ్ తిథి భోజన్ చూద్దాం. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అమాంగ్ ద కమ్యూనిటీ. మనం కూడా ఈ కమ్యూనిటీలో భాగంగా మనం గుర్తుంచుకొని మనం ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఎండిఎం. కాబట్టి ఒక సప్లిమెంటేషన్ కూడా పిల్లలకు కొంత ఉపయోగపడుతుంది. ఒక న్యూట్రిషన్ వాల్యూతో కూడినటువంటి ఒక సప్లిమెంట్ ఫుడ్ మనం ఇవ్వగలిగితే. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపోర్ట్ విత్ ద లోకల్ కమ్యూనిటీ. అంటే ఈ ఎవరైతే డోనర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే దీనికి మనకు సహాయం చేస్తారో వాళ్ళతో మనం ర్యాపో పెంచుకోవడం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్కల్కేషన్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఈక్విటీ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. అంటే అన్ని వర్గాల పిల్లల్లో ఈక్విటీ భావాన్ని పెంపొందించడం కోసం ఇక్కడ నాకు ఒక గురజాడ సూక్తి గుర్తొస్తుంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనం కొన్ని పాయింట్స్ చక్కగా గుర్తుంచుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డోనర్స్ ఇదే మెయిన్ క్రైటీరియా మనం గుర్తుంచుకోవాలి. అంటే డోనర్స్ మనం ముఖ్యంగా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో డోనర్స్ దొరికితే మనం సగం బాధ్యత అయిపోతుంది. సో ఐటమ్ టు బి ప్రొవైడెడ్ అండర్ ద తిథి భోజనం. తిథి భోజనంలో ఎలాంటి ఐటమ్స్ ఉండాలో కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. అదేవిధంగా ఎవరైతే డోనర్స్ ముందుకు వస్తారో వాళ్ళకు కూడా మనం ఈ ఐటమ్స్ మనం వాళ్ళకి తెలియజేయాలి. ఇష్యూస్ రిలేటెడ్ టు ద హెల్త్ అండ్ హైజీన్. నెక్స్ట్ అదర్ ఐటమ్స్ దట్ మే బి. అంటే ఇక్కడ హెల్త్ అండ్ హైజీన్ మనం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా దగ్గర కొన్ని ఫుడ్ పాయిజన్స్ అవుతాయని కొన్ని కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదైతే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫుడ్ అనేది హెల్త్ అండ్ హైజీనిక్గా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ కూడా మనం డోనర్స్ తెలియజేయాలి. అలాగే అదర్ ఐటమ్స్ దట్ మే బి ప్రొవైడెడ్. అంటే మనం ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాదు, దాంతో పాటుగా ప్లేట్స్, గ్లాసెస్, నెక్స్ట్ స్పూన్స్ ఇలాంటివి ఇచ్చినా కూడా మనం తీసుకోవచ్చు. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ప్రొవైడెడ్ అండర్ తిథి భోజన్. అంటే ఈ తిథి భోజనంలో మనం మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఏ రోజు ఎవరు ఇస్తున్నారు అనేది మనం ముందుగా నోట్ చేసుకొని ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి తెలియదు కనుక మన అప్రోచ్ అయితే మనం కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పెడతాం. అది ఎలా ప్రొసీజర్ మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ గురజాడ సూక్తి చూద్దాం. పూరి ఏదైనాను ఒక మేలు కూర్చున్నలకు చూపబోయి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సో పిఎం పోషన్ ఎండిఎం అని కొట్టగానే మనకి AP.gov.in అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మనకి. దీంట్లో శుభదిన్ భోజన్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి స్క్రాల్ చేస్తే కింద శుభదిన్ భోజన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇది ఎక్కువగా ఏంటంటే ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకు కొంచెం అవగాహన కోసం మాత్రమే నేను తయారు చేస్తున్నాను. యాక్చువల్లీ డోనర్స్కి ఇది ఉందని తెలియజేయాలి. మనం డోనర్సే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే డోనర్స్ తరఫున మనం కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ మనకు వచ్చింది అంటే మనం 29న మనం అంటే ఈ మంత్ 29న ఈ కమ్యూనిటీ లంచ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన డోనర్స్ మనం వెతుక్కునే పనిలో ఉన్నాం కాబట్టి చేయొచ్చు. సో దానికోసమే నేను ఇది మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఒక డోనర్ దొరికాడు మనకి, ఆ డోనర్ మనకి ప్రొవైడ్ చేస్తానన్నప్పుడు
ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ అతను చేసుకోవాలి. కాకపోతే మనం అప్రోచ్ చేయాలి కనుక మన స్కూల్‌కి హెల్ప్ చేస్తున్నాడు కనుక మనం కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టొచ్చు. కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అందుకని. సో, ఆ డోనర్స్‌కి ఏ స్కూల్ మనం నెల్లూరులో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకుందాం. సో, మండలం కూడా నేను మా నెల్లూరుని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఏ స్కూల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనం స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ నెల్లూరు రూరల్‌లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. రూరల్ అండ్ అర్బన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూలే సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. సో, మాది ఎంబీబీఎస్ వైఎస్ఆర్ నగర్. ఆ వైఎస్ఆర్ నగర్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాను. ఉదాహరణకు వైఎస్ఆర్ నగర్ అనుకుందాం. ఇది మా పాఠశాల యొక్క స్ట్రెంగ్త్. సో, హెచ్ఎం ఫోన్ నంబర్ కూడా మనకి ఇక్కడ ఇస్తారు. సో, మనం ఈ హెచ్ఎం నంబర్‌కి కాల్ చేసి కూడా మనం తెలియజేయొచ్చు. సో, డోనర్ నేము మనం ఎంటర్ చేయాలి. డోనర్ అడ్రెస్సు ఏవైతే స్టార్ సింబల్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎంటర్ చేయాలి. సో, డోనర్ ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు కనుక ఈమెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది చాలా చిన్నగా కనిపిస్తే మీరు జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు. సో, అకేషన్ ఏ అకేషన్ మనం మెన్షన్ చేయాలి. అలాగే ఐటెమ్ విల్ బి ప్రొవైడెడ్ కూడా మనం ఇక్కడ ఏ ఐటెమ్ అంటే మీలా లేకపోతే రిఫ్రెష్‌మెంట్సా? సో, అంటే ఆ రోజు మొత్తం అందరి పిల్లలకి మీల్స్ అరేంజ్ చేయొచ్చు. లేకపోతే రిఫ్రెష్‌మెంట్స్ కూడా అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ కూడా ఇప్పుడు 24వ తేదీ గనుక 24వ తేదీ అని ఉంది. నెక్స్ట్ మనం 29కి మనం కమ్యూనిటీ నుంచి ఏర్పాటు చేయాలి గనుక అది సెట్ చేసుకోవచ్చు. సో, ఎంతమందికి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ మనం సెండ్ ఓటీపీ అని అనగానే ఎవరైతే స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారో వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి మనం మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో తర్వాత మనం యాజ్ ఎ హెచ్ఎంగా మనం ఏం చేయాలంటే ఐఎంఎంఎస్ యాప్‌లోకి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన పాఠశాలకు వాళ్ళు వచ్చి ఐటెమ్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన లాగిన్ అయిన తర్వాత హెచ్ఎం సర్వీసెస్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్‌లో ఇక్కడ మనకు కనిపిస్తుంది తిథి భోజన్ అని శుభదిన్ భోజన్ కనిపిస్తుంది. ఆ శుభదిన్ భోజన్‌కి మనం వెళ్ళినట్లయితే సో, ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. శుభదిన్ భోజన్ సంబంధించి ఈ డీటెయిల్స్ చూస్తే ఒకవేళ అంటే ఇప్పుడు మనం పాఠశాలకి ఎవరు మనం ఇంకా ఎంచుకోలేదు కనుక రిజిస్ట్రేషన్ కాలేదు కనుక ఆ డీటెయిల్స్ చూపించలేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఉన్నారో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డేటా ఇక్కడ వస్తుంది. ఆ రోజు ఫోటో తీసి ఎంతమంది ప్రొవైడ్ చేశారో మనం సబ్మిట్ చేయొచ్చు. థాంక్ యూ.